జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని విధ్వంసం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు నల్లపరెడ్డి ఇంటిపై దాడి చేసినట్లు సీసీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన కుమారుడు లేని సమయంలో ఇంటిపై దాడి చేయడంతో ఆయన తల్లి లక్ష్మమ్మ భయాందోళనకు గురైంది. ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డ 80 మందికి పైగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులు ఇంటి కారిడార్లో ఉన్న 2 కార్లతో పాటు ఇంటిలోని కింద పై దశలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ముందుగా ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టారు. మాతో పెట్టుకుంటే ఎవరిని వదిలిపెట్టమని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అలజడి సృష్టించారు. ఈ ఘటన దాదాపు అరగంట పైగా జరిగింది. వాళ్ళ అమ్మ ఉండాలి. వాళ్ళ అమ్మ ఉంది. తీస్తున్నా రప్ప రప్ప ఇది నాకన్నా ముందు ఎమ్మెల్యే వచ్చాడు. శివా నాకన్నా ఉంది. మనిషి లేనప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు పెద్ద ఏమైంది? ఏం జరిగింది? వాళ్ళకి ఏమని తెలియదు. వచ్చి తప్ప 20 మంది అక్కడ దూరేసి ఈ పని చేసేసారు. మొత్తం పగలకట్టి మేము ఎవరు లేరండి అని చెప్తానే ఉంటారు. లోపల దూరి పని చేస్తారు. ఎవరు లేనప్పుడు ఎట్లా రావచ్చు వాళ్ళు? పని చేయవచ్చా వాళ్ళ? ఎవరు లేనప్పుడు చూస్తాను కంపెనీ వెళ్ళిపోవాలా? ఎవరైనా నమ్మి వదిలేసినప్పుడు గుమ్మ సుఖం చేసిపోయినారు. వల్ల ఒక్క వస్తువైనా ఉందా? మొత్తం పగలు కట్టుకోలేకపోయినారు. మమ్మల్ని నమ్మి వదిలేసిపోయినప్పుడు పని వాళ్ళు ఉంటే ఈ పని చేస్తారు. వల్ల అన్న ఎన్ని కింద పడుతుంది అన్ని తీసి అన్న.
ఆడి వేసుకున్నా అన్న ఆడి వేసుకున్నా ముందుది ముందుది అన్న ఫోన్ అన్న నా లోపలికి పోనంట టీవీలు మొత్తం అన్నా రమ్మని చెప్పండి అన్న పైకి కృష్ణ నువ్వు జరుగు పైకి బండి పదా పదండి అన్న ఈయన ఎందుకు వాళ్ళకి ముందు ముందు అన్న అది స్ట్రక్ అయిపోయింది నా ఫోన్ వస్తుందన్నా పక్కన బయట అన్నా పక్కకి రా చిన్న అన్నా మొబైల్ వెనక్కి పెట్టాబి నువ్వు కూడా దాంట్లోనే కదా తీస్తున్నావు వెనక్కి ఉండాలి కదా బి ఎవరో ఒకరికి వస్తే వస్తాయి కదా నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాలలో విమర్శలున్నాయి, ఘాటు విమర్శలున్నాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 302 కాదు 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు, ఇవి కాకుండా ఎవరైతే పాల్గొన్నాడో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఇలా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది
ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపురెడ్డి గారి కుటుంబం. ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం. ఈరోజు ప్రసన్న ఈరోజు ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్నని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అయితే చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈ రోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం 60-70 అంటే 100 మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈ రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట 7 గంటలు 9 గంటలు ఎవరంటే ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈ రోజు 70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చేయడమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు. ఒకటి ఏమన్నా ప్రసన్న హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్పాం. రైట్, ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏదైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటివి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరులు లేక కాదు, ఈ రోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ముందు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈ రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, నెల్లూరు జిల్లా చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా, 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా అండగా ఉండటమే కాదు, ఈ రోజు పోలీస్ యంత్రాంగం నా తెలిసేదో తూతు మంత్రంగా 4-5 పట్టుకొని వాళ్ళు వేసేవాళ్ళగా కాకుండా మేము ఇలా కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికి వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్న వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను డబ్బున్న అహంకారమా మదన అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యడానికే, మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయండి రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని 4 డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రసన్న ఇంటికి పంపిస్తాం. నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా 1000 కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు చూసినా కట్టే, మేము చూసినా కట్టే, గుర్తు పెట్టుకో. నీకు ఓటు దిగద్ది, మాకు దిగింది, మీకు ఓటు దిగే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్దు, డబ్బు ఎలా వేస్తాడు. మీరు డబ్బు ఇచ్చి మనుషులు కొనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులు కొనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నకు ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా తిరిగి బండి చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అధికారులు పెద్దలు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి,
మహిళల ఇంటి మీద దాడి అని చెప్పి చేయించే మొగడోడ ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చంచాలు అనుచరులు గంజాయి భాషలు ఎవరో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తేల్చుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏదైనా అంటే ఇంకోటంటే దాని ఇంకోగా తీసుకెళ్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నా, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ మీకు సిగ్గు సర ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా. ఏదో ఒప్పుకోండి, నేను చేసిన మొగల్లోకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఏ చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరూ మండగా అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నగరంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఏదో దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అని అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ తీసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి, లేదా మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. సో మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి కాదు ఇది, బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి, ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకునింది పోయి. సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంక మిగతా వాళ్ళు కనుక ఉండుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉండాలి ఆ సమయానికి ఇక్కడికి. మరి వచ్చి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నాం. సో తప్పకుండా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు, కొత్త ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఇట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు. కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. కఠినమైనటువంటి శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అన్ని కూడా కేసెస్ ఫైల్ చేయడం, ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో, కానీ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్ చేయించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా అందరూ కూడా విచారించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది, నెల్లూరులో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. సో చాలా బాధపడతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఎవరు కూడా, మీరు కూడా చెప్తున్నాను, పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కూడా, సమాజం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను.